గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ చూసుకున్నట్టయితే మార్నింగ్ స్టార్ట్ అవ్వడం అయితే గ్యాప్ డౌన్తో స్టార్ట్ అయిన మార్కెట్ తర్వాత లాభాల్లోకి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా ఎండింగ్ మాత్రం నష్టాల్లో ఎండ్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా చూసుకుంటే ప్రెజర్ ముఖ్యంగా ద్రవ్యోల్బణం అంటే ఇన్ఫ్లేషన్ డాటా రావడం ఒకటి కొంచెం మదుపర్లను అయితే అండ్ ఇన్వెస్టర్లను అయితే కొంచెం ప్రెజర్కి లోన్ చేసిందని చెప్పాలి. అండ్ ఇంకోటి చూసుకుంటే ఫైనాన్షియల్ సెక్టర్ అండ్ ఎఫ్ఎంసీజీ అండ్ రియాలిటీ సెక్టర్లో అయితే బాగా సెల్లింగ్ ప్రెజర్ అయితే కనిపించింది ముఖ్యంగా. అండ్ ఆగస్ట్ 15th రోజు కూడా రష్యా అండ్ అమెరికా మధ్య ఒకటి ఇద్దరి భేటీ ఉంది, అధ్యక్షుల భేటీ. అండ్ ఉక్రెయిన్ వార్కి సంబంధించి ఎలాంటి రిజల్ట్ వస్తుంది అనేది కూడా ఈరోజు స్టాక్ మార్కెట్ పైన ఎఫెక్ట్ చూపించిందని చెప్పాలి. సో మాట్లాడదాం. ముఖ్యంగా ఈరోజు చూసుకుంటే సెన్సెక్స్ వచ్చేసి 368 పాయింట్లు నష్టపోయి 80,235 దగ్గర ట్రేడ్ అవ్వడం జరిగింది. అండ్ నిఫ్టీ చూసుకుంటే 97 పాయింట్లు నష్టపోయి 24,487 దగ్గర క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే 467 పాయింట్లు అయితే నష్టపోవడం జరిగింది. అండ్ మిడ్ అండ్ స్మాల్ క్యాప్లు కూడా అంత పెద్దగా రాణించలేదని చెప్పాలి. ఓవరాల్గా మార్కెట్లో అయితే ఈరోజు నష్టాలను ముగియడం జరిగింది. నిన్న కొంచెం మంచి మూమెంట్ అయితే కనిపించినా ఈరోజు అయితే నష్టాల్లోకి వెళ్ళడం అయితే అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెక్టర్ వైజ్ చూసుకున్న ఫార్మా, మీడియా అండ్ హెల్త్ అండ్ ఆటోమొబైల్, నిఫ్టీ, ఆయిల్ అండ్ గ్యాస్లో కొంచెం మూమెంటం అయితే బాగా కనిపించింది. ఫైనాన్స్ అండ్ బ్యాంక్ నిఫ్టీ, ప్రైవేట్ బ్యాంక్ లిమిటెడ్ అయితే బాగా నష్టాల్లో అయితే కనిపించడం జరిగింది. మాట్లాడదాం మార్కెట్లో ఏం జరుగుతుంది, తర్వాత ఎలా ఉండబోతుంది. ఆగస్ట్ 15th వరకు అయితే వాలటాలిటీ ఉందని చెప్తున్నారు. అసలు మార్కెట్ ఎలా ఉండబోతుంది ఈ వీక్ మొత్తం అండ్ లెవెల్స్ ఏంటి, మనతో మాట్లాడడానికి స్టాక్ మార్కెట్ అనలిస్ట్ శ్రీరామచంద్రమూర్తి గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి. సార్ ఈరోజు మార్కెట్ గురించి ఏం చెప్తారు? నిన్న లాభాల్లో కొంచెం మూమెంటం అయితే కనిపించింది, ఈరోజు అయితే మళ్ళీ నష్టాల్లోకి వెళ్ళడం జరిగింది. ఓవరాల్గా ఏం జరుగుతుంది మార్కెట్లో? మార్కెట్ ఇక్కడ బేస్ ఫార్మేషన్ అవుతుందండి. దీన్ని సెల్ అండ్ రైజ్ అంటాము. అయితే డౌన్ సైడ్ కూడా విపరీతమైన ఫాల్ అయితే లేదు, బేస్ ఫార్మ్ అవుతుంది. నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ డే చార్ట్ లో పాజిటివ్ చూపిస్తుంది. సో స్టోకాస్టిక్స్ కానీ హిస్టోగ్రామ్ కానీ ఇవన్నీ కూడా పాజిటివ్ టర్న్ అవుతున్నాయి. సో అంతకుముందు మొన్న 55,000 కట్ అయింది, అలాగే నిఫ్టీ వచ్చి 24,400 కట్ అయింది. అలాంటిది ఇప్పుడు ఇక్కడ బేస్ ఫామ్ అయ్యి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సపోర్ట్స్ ఫామ్ అవుతున్నాయి. అంటే రేపు మనకు నిఫ్టీ సపోర్ట్ కానీ రెసిస్టెంట్ లెవెల్ ఏముండొచ్చు సార్? ఇప్పుడు సపోర్ట్ వచ్చి 24,500 ఫీచర్ ఉంది సార్, సపోర్ట్ తీసుకుంటుంది. అలాగే 24,500 సపోర్ట్ తీసుకొని 700 మేజర్ రెసిస్టెన్స్ ఉంది. అది కనుక బ్రేక్ అయిందంటే సక్సెస్ఫుల్ గా నెక్స్ట్ అప్పర్ జోన్ లో ఉంటది. 24,700 అబౌవ్ ఉంటే మనకి ట్రెండ్ పాజిటివ్ గానే ఉండదు. అలాగే బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే 55,700 అబౌవ్ ఉంటే కనుక ట్రెండ్ పాజిటివ్ గానే ఉన్నట్టు. సో బ్యాంక్ నిఫ్టీ కూడా 55,000 మొన్న కట్ అయింది, మళ్ళీ సపోర్ట్ తీసుకుని వాళ్ళ 55,700 ర్యాలీ దాకా వెళ్ళి మళ్ళీ ఒక 200-300 పాయింట్స్ నార్మల్ కరెక్షన్ వచ్చింది. సో అయితే మేము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఇక్కడ బేస్ ఫార్మేషన్ జరుగుతుంది, సపోర్ట్స్ అయితే వస్తున్నాయి. అయితే ఇక్కడ మేజర్ గా ఇవాళ ఐటీ కంపెనీస్ అన్ని కూడా మొన్న లాస్ట్ 2 months నుంచి ఫాలో అవుతున్న ఐటీ కంపెనీస్ ఇవాళ మంచి ర్యాలీ వచ్చాయి. సో డే చార్ట్స్ లో ఇవన్నీ కూడా పాజిటివ్స్ వచ్చాయి అనమాట, మంచి ర్యాలీ వచ్చాయి. ఎందుకంటే బాగా ఫాలో అయ్యాక ఇక్కడ రివర్సల్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు హెచ్ఎల్ టెక్ కానీ టీసీఎస్ అయితే వీక్లీ చార్ట్ కూడా పాజిటివ్ వచ్చింది. టీజీఎస్ కానీ హెచ్ఎల్ టెక్ మహేంద్ర, ఓఎఫ్ఎస్ఎస్, పెర్సిస్టెన్స్, ఈ కంపెనీలు ఆల్ ఐటీ కంపెనీస్ అన్ని కూడా టర్న్ అరౌండ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. కోఫోర్జ్, సో ఇవన్నీ అవుతున్నాయి. దాంతో ఏమందంటే నిఫ్టీ కొంచెం ఆగే అవకాశాలు ఉన్నాయండి. సార్ ఇప్పుడు ఓవరాల్గా ప్రజెంట్ సెక్టర్ వైజ్ చూసుకుంటే ప్రజెంట్ ఏ సెక్టర్ కొంచెం బెటర్ అంటారు సార్? మనం బెటర్ అంటే ఇప్పుడు బాటమ్ అవుట్ అయిన సెక్టర్ తీసుకుంటే ఇప్పుడు ఐటీ బాటమ్ అవుట్ అయ్యింది, ప్లస్ ఆటోమొబైల్ సెక్టర్ అయితే మంచి లీడింగ్ లో ఉంది. ఫార్మా సెక్టర్ కూడా ట్రెండ్ రివర్స్ లో అవుతుంది. ఇవాళ కొన్ని ఫార్మా కంపెనీ రిజల్ట్స్ బాగున్నాయి. సో వాటి ద్వారా ఇప్పుడు ఫార్మా సెక్టర్ కూడా రివర్స్ లో అవుతుంది. అలాగే ఈ డిఫెన్స్ సెక్టర్ కూడా మాక్సిమం ఫాల్ అయింది, అవి కూడా బాటమ్ అవుట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే ఇక్కడ ఈ రియాలిటీ సెక్టర్ లోదా కానీ పర్సిస్టెన్స్, ప్రెస్టీజ్ కానీ ఇవన్నీ కూడా కొంచెం ఇక్కడ సపోర్ట్స్ ఫామ్ అవుతున్నాయి. సో మేజర్ స్టాక్స్ అన్ని కూడా నిఫ్టీ టాప్ 100 కంపెనీస్ అన్ని కూడా ఇక్కడ బాగా సపోర్ట్ ఆగుతున్నాయి అనమాట. ఇంకా ఫర్దర్ గా ఫాలో అవ్వకుండా రివర్స్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. సార్ ఇప్పుడు ప్రజెంట్ మీకు చాలామంది క్లయింట్స్ ఉంటారు అండ్ స్టూడెంట్స్ కూడా ఉంటారు. ప్రజెంట్ మార్కెట్ ఇన్వెస్టర్ల మూడ్ ఎలా ఉంది అండ్ మార్కెట్ ఎలా ఉంది సార్ మూడ్ అసలు ప్రజెంట్?
అదే మార్కెట్ మూడ్ ఎలా ఉందంటే, ఇప్పుడు ఎప్పుడైతే ఆగస్ట్ 15థ్ పాజిటివ్ డెవలప్‌మెంట్ స్టార్ట్ అవుతుందో, ఇప్పుడు వరల్డ్ మొత్తం మీద ఉన్న ఏకైక పాయింట్ ఉక్రెయిన్ వార్ ఆగిపోవాలి. ఓకే. సో, దానివల్లే ఇండియాకి 25% అడిషనల్ టారిఫ్ ఏసారు గానీ, హ్మ్. ఒరిజినల్ ఇండియా మీద కోపం గాదు. ఓకే. ఇండియా సపోర్ట్ చేయట్లేదు. హ్మ్. కాబట్టి ఇప్పుడేమవుతుందంటే, ఎప్పుడైతే ఆగస్ట్ 15థ్ న్యూస్ వచ్చిందో పాజిటివ్ వచ్చింది. హుహు. సో, ఇక్కడేమవుతుందంటే బ్యాలెన్స్ అవుతుంది. ఇక్కడ నుంచి మన ఇండియా పరిస్థితి చూస్తే మనకి డొమెస్టిక్‌గా నెగెటివ్ న్యూస్‌లేం లేవు. అన్నీ ఫేవరబుల్ న్యూస్‌లే ఉన్నాయి కాబట్టి, ఇట్ ఈస్ ఏ బయింగ్ ఆపర్చునిటీ అని అర్థమవుతుందనమాట. సార్ అంటే ఇప్పుడు జనరల్‌గా పోర్ట్‌ఫోలియోలు గూడా మీరు మేనేజ్ చేస్తుంటారు. ప్రెజెంట్ లాంగ్ టర్మ్ పోర్ట్‌ఫోలియోలు గానీ, మిడ్ టర్మ్ పోర్ట్‌ఫోలియోలు ఎలా ఉన్నాయి సార్? ప్రెజెంట్ అయితే ఓ 10%, 15% మైనస్‌లో ఉన్నాయి సార్. ఓకే. బట్ అవన్నీ స్ట్రాంగ్ కంపెనీస్ కాబట్టి పుల్ బ్యాక్ అవుతాయి. ఓకే. ఓకే. సో, పెద్ద ఇక్కడ అంతకుముందు మనం నవంబరు, డిసెంబర్, జనవరి, ఫిబ్రవరి ఆ ఫాల్ చూసాక హ్మ్. ఇప్పుడు మార్కెట్ అంత రేంజ్‌లో డిక్లైన్ అవ్వనంటుంది. హుహు. వాటికైతే చాలా పడిపోవాలి గదా! ఓకే. కానీ ఆ ఫాల్‌కి కంపేర్ చేస్తే ఇప్పుడు పెద్ద ఫాల్ ఏం కనపడట్లేదు. ఇక్కడ సస్టైన్ అవుతుంది. సో, హుహు. డౌన్ సైడ్ అయితే తక్కువ అవుతుంది కానీ రైజింగ్ ఎమ్మటే వస్తుంది. ఓకే. కాబట్టి మేజర్‌గా ఇక్కడ అన్ని కంపెనీస్ అన్ని కూడా ఇవి కరెక్షనే కాదు. జస్ట్ పుల్ బ్యాక్ కింద తీసుకోవాలి. సార్ ఇప్పుడు ఆగస్ట్ 15థ్ వరకు ఒక ఇన్వెస్టర్ గానీ అంటే ఇండివిడ్యువల్ ఇన్వెస్టర్ ఎలా బిహేవ్ జేయాలి? అంటే స్ట్రాటజీ ఎలా మెయింటైన్ జేయాలి? ఇప్పుడు బయింగ్ చేసుకునే వాళ్ళందరూ గూడా ఒక 50% ఎంట్రీ తీసుకోండి. మళ్ళీ ఆ డిప్‌లో బై చేసుకోండి మళ్ళీ. అంటే ఇప్పుడు హడావిడి ఏమి లేదు. విపరీతమైన ర్యాలీ అయితే ఇప్పుడు డిప్‌లో ఏమి రావు కానీ, హుహు. ఇక్కడ సస్టైన్ అయ్యి గ్రో అవుతుంటాయి. సో, హ్మ్. సెలెక్టివ్ కంపెనీస్‌లో మనకి ర్యాలీ స్టార్ట్ అయ్యే కంపెనీస్‌లో మనం ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఐటీ సెక్టర్ ఒకటి మంచి బాటమ్ ఔట్ అయింది. హ్మ్. అలాగే ఈ అంటే రియల్టీ ఐటీ సెక్టార్‌ని ఆపర్చునిటీగా తీసుకోవచ్చా సార్ మనం? అవునండి. ఆపర్చునిటీ తీసుకోవచ్చు. ఓకే. ఓకే. సార్ ఇప్పుడు చూసుకుంటే ఇంట్రాడే గురించి ఏం చెప్తారు సార్? ఎఫ్&ఓ గాని? ఇంట్రాడే గాని, ఎఫ్‌ఎండో గాని ఏం చెప్తామంటే, ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ కూడా ఇంట్రాడే చేసినోళ్ళకి అడ్వాంటేజ్ ఉందండి. 15 మినిట్స్ చార్ట్‌లో బై ఇప్పుడు 55 ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ 24,500 ఆ రేంజ్‌లో బై చేయటం. హ్మ్. 24,200 పాయింట్స్ ఎయిదర్ సైడ్ స్టాప్ లాస్ టార్గెట్ పెట్టుకోవాలి. అలాగే 24,700 వస్తే షార్ట్ చేయండి. హుహు. అంటే సార్ ఇప్పుడు అంటే ఈరోజు నిన్న అబ్జర్వ్ చేశారు కదా! రేపు ఎలా ఉండొచ్చు సార్ మీ అబ్జర్వేషన్ ప్రకారం మార్కెట్? రేపు కొంత ఒక 50 పాయింట్స్ డిప్ వచ్చినా మళ్ళీ ట్రెండ్ పాజిటివ్‌కే వస్తుందండి. ఓకే. ఈ రేంజ్‌లోనే ఉంటుంది. హుహు. హుహు. ఓకే. సార్ ఈ కమోడిటీ మార్కెట్ గురించి ఏం చెప్తారు? అంటే ఆల్రెడీ కొంచెం అన్‌సర్టెనిటీస్ ఉన్నాయి. గోల్డ్ పెరగొచ్చా మళ్ళీ? మేజర్‌గా గోల్డ్ ఏంటంటే ఇప్పుడు 99,000 గనక అక్కడ సపోర్ట్ తీసుకొని 1,00,000 అబోవ్ మొన్నటి దాకా వచ్చింది. 1,00,000 1,000, 1,00,000 2,000 దాకా వచ్చి అక్కడి నుంచి మళ్ళీ ఇప్పుడు 19,500 అలా వచ్చింది. బట్ ఇక్కడేంటంటే సపోర్ట్ తీసుకుంటుంది. సో, 99 కట్ అయితేనే డౌన్ ట్రెండ్ ఉన్నట్టు. ఓకే. సో, ఇప్పుడు ఓకే. 99 సపోర్ట్ తీసుకుంటే మళ్ళీ 1,00,000 బేస్ అయ్యి 1,00,000 1,02,000 దాకా వెళ్ళొచ్చు. ఒకవేళ ఉక్రెయిన్ 15థ్ నాడు గనక ఏదైనా పాజిటివ్ న్యూస్ జరిగి ఉక్రెయిన్‌కి ఫేవర్‌గా అయ్యి వార్ గనక ఆగేటట్టు ఉంటే ఇంకా గోల్డ్ బాగా ఫాల్ అవుతుంది. ఈక్విటీ మార్కెట్స్ బాగా రైజ్ అవుతాయి. అంటే 15థ్ వరకైతే కొంచెం మనం జాగ్రత్తగా ఉండాలంటారు. ఆగస్ట్ 15. అవునండి. జాగ్రత్తగా ఉండండి. ఓకే సార్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్ యూ అండి. శ్రీరామచంద్రమూర్తి గారు చెప్పేదేందంటే ఆగస్ట్ 15 వరకైతే అండ్ రష్యా అండ్ అమెరికా అంటే ఇరు అధ్యక్షుల దేశాలకు సంబంధించి మీటింగ్ అయితే ఉంది. ఆ మీటింగ్‌లో ఉక్రెయిన్ వార్ గురించి తీసుకునే నిర్ణయం పైనే నెక్స్ట్ స్టాక్ మార్కెట్ ఎలా ఉంటుందో అయితే తెలుస్తుందని అయితే చెప్పడం జరుగుతుంది. కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.